హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రైతులను అగ్రస్థానంలో నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు ఈడ్పుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న అనంతరం గంగూరులో ధాన్యం సేకరణను పరిశీలించారు. ఈ పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో ధాన్యం సేకరణ తీరును క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించానని, కృష్ణా జిల్లా గంగూరు రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ విధానంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్ట్ పెరుగుతూ ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతూ ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్ పంట సీజన్లు వేయాలి. ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్ళే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా సీజన్లో బిగినింగ్లో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతుంది. దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచేత పెట్టుకొని మేము మేలోనూ నీళ్ళు ఇచ్చి జూన్లోనే వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా? జూన్లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతులందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. 5-6 నెలలు ఇన్వాల్వ్ చేసి లాభసాటిగా ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఇవ్వాలి, మార్కెటింగ్ ఏ విధంగా ఇది ఇవ్వాలి, అదే మరిగా మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో పంట వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు మార్కెటింగ్ వరకు ఏం చేయాలి, ఎక్సర్సైజులు అన్నీ చేస్తాం. చేసి వ్యవసాయాన్ని ఏ విధంగా ఆదుకోవాలనో ఆదుకుంటాం. అదే మరిగా డ్రోన్స్ అన్నీ కూడా పెస్టిసైడ్స్కి ఎక్కడైతే చాలామంది ఇప్పుడు రైతులను అడిగాం, ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక యాప్ ఉంది. ఆ యాప్ తీసుకొని పొలంలోకి వెళ్ళి ఒక్కసారి పొలంలో చూసుకుంటే తెగులుందా లేదా చూడొచ్చు. రైతు ఇప్పుడు నాలెడ్జ్తో తెగులుందా లేదా చూస్తున్నాడు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఇంకా దారుణంగా ఉండేది. రైతు పెస్టిసైడ్ షాప్ ఏది చెప్పితే ఆ మందు వచ్చి కొట్టేవాడు. గుంటూరు ఒక చిరునామా ఒకప్పుడు, ఏది కల్తీ మందులకి పెద్ద యుద్ధమే చేశాను నేను అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రిసిషన్ అగ్రికల్చర్లో సెల్ ఫోన్ ద్వారా నువ్వు ఐడెంటిఫై చేస్తే డ్రోన్ పంపించి ఎక్కడ తెగులుంటే. గత ప్రభుత్వంలో భూదాన్ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో భద్రంగా ఉండాల్సిన ప్రజల భూముల సమాచారాన్ని కేసీఆర్ ఆర్థిక నేరాలకు, స్వర్గధామంగా ఉండే దేశాలకు పంపించారన్నారు. భూభారతిపై సభలో చర్చ జరిగితే గత బీఆర్ఎస్ సర్కార్ భూదోపిడీ బయటపడుతుందనే సభలో అనవసరమైన రచ్చకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు. అధ్యక్ష, వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి. అధ్యక్ష, మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్గా 10 to 5 or 6, 7 ఒకవేళ అయితే 7, 8 o'clock రిజిస్ట్రేషన్లు అవుతాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి. అధ్యక్ష, అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు? అర్ధరాత్రి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందా? ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట్ల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా? అధ్యక్ష, ఎందుకు ఈ రోజు వాళ్ళు అక్కడ నించోని, ఎందుకు ఈ రోజు చర్చ జరగకుండా భూభారతి 2024 మీద చర్చనే జరగొద్దు, ససేమిరా ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాట్లాడితే ఈ బండారం బయటపడుతుంది, ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మీరు చూసిరు కదా అధ్యక్ష. అధ్యక్ష, ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా వినాలి. కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపూర్ ఆయన సొంతూరులో భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండు. అధ్యక్ష, 100 ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది, వాటి కాపాడు ఉండని. ఈ రోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష,
ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష. 100 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసింది అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే నేను కేసు కట్టించిన అధ్యక్ష. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్దిపేట రకరకాల ఒక్క దగ్గర అని కాదు నాగారము ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు కిషన్ రెడ్డి గారితో ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అధ్యక్ష. ఆయన సొంతూరులో ఆయన ఫిర్యాదు చేస్తే కూడా భయం లేకుండా భూదాన్ భూములను బదిలీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా భూముల కింద రిజిస్ట్రేషన్ చేసింది అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని నేను ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేసిన అధ్యక్ష. ఈ వెబ్సైట్ ఓనర్ బీఆర్ఎస్ నాయకులు నిజంగా తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మీడియాతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చామని హరీష్ రావు అంటున్నారని, కానీ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని అక్రమాలకు పాల్పడుతూ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టే అసెంబ్లీలో చర్చ పెట్టనున్నారని తెలిపారు. నియమ నిబంధనలు పాటించలేదంటేనే అందులో అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. కేటీఆర్ గారు పదే హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి కోసము లేదా సిటీ డెవలప్మెంట్ కోసము నేను ఏదైతే ఈ రేసింగ్ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా అయితే దేన్నన్నా ఏ ప్రాజెక్ట్ నన్నా లేకపోతే ఏ టెండర్ ప్రక్రియనన్నా ఏదన్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఎటువంటి తప్పులేదు. కానీ నీ సొంత లాభాలని ఏదైతే సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేసిన అక్రమంగా చేసిన ఆ రకంగా నువ్వు ఏ కార్యక్రమాన్ని చేసి ఉంటే 100% ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో నువ్వు తప్పు అని నిర్ధారణకు వస్తే 100% జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి పదే నేను జైలుకు వెళ్తే భయపడను, జైలుకు వెళ్ళినా నేను స్లిమ్ అయి వస్తా, జైలుకు వెళ్లిన తర్వాత యోగా చేసి నేను సీఎం అయితా అని చెప్పి మాట్లాడే నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు అసలు ఏమీ బయటపడక ముందు పదే జైలుకు వెళ్తా అనే భయం ఎందుకు నీలో కనబడుతుంది అంటే స్పష్టంగా ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరు పైన నీ కుటుంబ ఇమేజ్ పెంచుకోనికి ఏదైతే ఆర్థికంగా స్థిరపడనికి నువ్వు ఏదైతే తప్పుదోవలో అడ్డగోలుగా అడ్డదారిగా వివరించినావని నీ యొక్క మాటలతో నీ వైఖరితో చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరిట ఏదైతే అక్రమంగా నిధులు ఏమన్నా కొన్ని ఖాతాల్లో జమై అప్పుడు ప్రొసీజర్ ఇంప్రాపర్ గా ఏమన్నా తెలంగాణకి సంబంధించిన ఫండ్స్ మిస్యూజ్ అయ్యింటే ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. 100% దాంట్లో దోషులుగా తేలిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. నువ్వు ఏదైతే నీ సొంత లాభాల కోసం నువ్వు రేపు పొద్దున చేసిన తప్పులకి జైల్లోకి పోతే తెలంగాణలో ఉన్న లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే విధంగా నీ సొంత లాభాల కోసం చేసిన పనులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఊర్లకి గ్రామాలకి మాట్లాడుతూ ఏదైతే ప్రెస్ ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా నన్ను జైల్లో పెడితే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చెప్పని ఈ రకంగా ఒక శాసనసభ్యులుగా బాధ్యతగా మంత్రిగా నువ్వు ఏ రకంగా పనిచేయలేకపోయినావు. ఈ రోజు కనీసం ఒక శాసనసభ్యులుగా నువ్వు తప్పు చేసింది ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఈ రకంగా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసి ఏదో ఘనకార్యం చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో బాగు చేసినా అనే విధంగా మాట్లాడని ఒక అహంకారంతో పూరిత వ్యాఖ్యల్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. మక్కువ మండలం బాగుచోల గ్రామంలో 9 కోట్లతో నిర్మిస్తున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. గిరిజన మహిళలతో కలిసి సరదాగా డాన్స్ చేశారు.
గాంధీపై నేరస్తుడు అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థ అని అన్నారు. పార్లమెంట్లోకి ప్రవేశించే ద్వారం దగ్గర ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా ఇతర నాయకులను పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా దారికి అడ్డం నిల్చొని నిరోధించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారిని పక్కకు జరుపుకుంటూ పార్లమెంట్ లోపలికి వెళ్లే సందర్భంలో పక్కనున్న పార్లమెంట్ సభ్యుడు కూడా తర్వాత కింద పడి చిన్న దెబ్బ తాకితే దానిపైన బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. पार्लियामेंट एक लोकतांत्रिक का बड़ा एक प्रदेश ऐसा है, किसी मसले को भी चर्चा कर सकते। वहां कल जो अमित शाह जी ने अंबेडकर को अवमान किया उस ऊपर चर्चा करने के लिए राहुल गांधी जब पार्लियामेंट जा रहे एज ए अपोजिशन लीडर उसको पार्लियामेंट का दरवाजे के पास रोका गया, तो उन्हें अंदर जाने की कोशिश में अगर कोई नीचे गिर गए तो होंगे गिर गए। राहुल गांधी भी यह बात माना है, मगर उनको बीजेपी षड्यंत्र करके उसके ऊपर अटेम्प्ट मर्डर केस लगाना है, बहुत बड़ी गलत बात है। हम तेलंगाना प्रदेश कांग्रेस की तरफ से उस बहुत खंडन करते हुए हम सरकार को ये डिमांड करते हैं जो केस तुरंत विड्रा कर लीजिए, और जो अंबेडकर जी को अवमान किया है, देश की कॉन्स्टिट्यूशन का निर्माता, राज्यांग निर्माता अंबेडकर जी को आपने ऐसा ही बोल दिया, तो उसके बारे में बीजेपी रिस्पॉन्ड करना है और अमित शाह को तुरंत मिनिस्ट्री से बरतरफ करना है, ये डिमांड करते हुए राहुल गांधी को तुरंत केस वापस लेके विड्रा करो। 2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని విశ్వవిద్యాలయం కులపతి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. భాగస్వాముల అందరితో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ, విద్య, పరిశోధన విస్తరణలో పురోగతి సాధించాలని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లో 2 రోజుల పాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని పీజేటీఏయు క్రీడా మైదానంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనలను ప్రారంభించారు. వివిధ స్టాళ్లను పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వజ్రోత్సవాల మినియేచర్ పై ఫైలాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీజేటీఏయు వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. కాన్సాన్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రాలను అందజేశారు. Agricultural practices will be crucial in achieving this vision. By blending traditional wisdom with modern scientific approaches, the university can pioneer solutions for a food secure, sustainable future. It is imperative that PGTSAU aligns with pedagogy with futuristic requirements, emphasizing affordability, accessibility, and excellence in agricultural education. The recent initiatives to fill vacant academic positions and reduce fees demonstrate a commitment to making education inclusive and impactful. As we celebrate this Diamond Jubilee, let us honor the university's glorious path and chart an ambitious course for its future. By 2047, I envision PGTSAU as a global leader in agricultural innovation, research and sustainability. Achieving this vision will require collaborative efforts from all stakeholders, supported by robust policies and sustained investments. On this momentous occasion of the Golden Jubilee of PGTSAU, I once again extend my heartfelt compliments to the teaching faculty, non-teaching staff, students, and the esteemed alumni who form the backbone of this illustrious institution. Together, this dynamic community has built a legacy of learning, innovation, and service that not only uplifts agriculture, but also serves as an example of hope and progress for the nation. Let me wish you all again a happy Diamond Jubilee. And I am told that this university was inaugurated by our late Prime Minister Lal Bahadur Shastri Ji, who coined the eternal slogan of Jai Jawan, Jai Kisan, which both the nation requires both Jawans and Kisan. Once for the Jawans for ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు చురకలంటించారు. నన్ను పని చేసుకోనివ్వండి, నేను బయటకు వస్తే నా మీద పడిపోతే నేను ఏమీ పని చేయలేను.
ఓజీ ఓజీ అనిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారని అన్నారు. అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి. ఓజీ 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 అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకే మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి, పని చేయాలి కదా. ఒక మాటేనండి. ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు గనక మీ జీవిత బాధ్యత ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు. అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ. కేటీఆర్ చేసిన తప్పేంది? ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ తీసుకొచ్చినందుక? గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కి డెస్టినేషన్ గా మార్చాలనుకున్నందుక అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ప్రశ్నించారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ నీ వెంటపడటం మానరు, నీ బండారం బయట పెట్టడం ఆపరు అని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారన్నారు. ఇంకేదో పెద్ద ఒలింపిక్స్ చేస్తాను డబ్బ కొడుతున్నాడు. ఇంకా దారుణం ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఆ సంస్థ లండన్లో కేసు వేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగింది అని లండన్లో కేసు వేసింది. ఆ కేసు కూడా మన భారతదేశ ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేని లండన్లో కేసు వాదిస్తున్నాడు. రేపు అక్కడ వాళ్ళ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం, రాష్ట్రానికి నష్టం. రాష్ట్రం ఇమేజ్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు పోయింది, ఆదాయం పోయింది. లండన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు నడుస్తున్నది. ఇవాళ మాట్లాడుతున్నారు కొందరు, ఇది ఒక కేటీఆర్ సంబంధించిన అంశం. ఇది కేటీఆర్కి ఒక్కరికి ఎందుకు సంబంధం? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధం కదా. 4 కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది. ఈ రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ రూపంలో రావాల్సిన డబ్బు రాకుండా పోయింది. ఇది దేశం ప్రతిష్ట దెబ్బతీసిన ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు, అంటే విజన్లెస్ చీఫ్ మినిస్టర్ ఒక రకంగా చెప్పాలంటే. దిస్ విజన్లెస్ చీఫ్ మినిస్టర్ రూయిన్డ్ ద హైదరాబాద్ బ్రాండ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇమేజ్. ఈయన అన్ని తప్పులే, ఏది అప్పులు అని లేని అప్పులు చెప్పుడు, లేకదంటే హైడ్రా అని చెప్పి ఆయనతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆగం చేసుడు, ఎల్ఎన్టీ సీఈఓని అరెస్ట్ చేయంటాడు. అంటే ఓ దాసనారాయణరావు గారు సినిమా తీసిండు పైసాబ్, ఎందుకంటే ఆ సినిమా పేరు పిచ్చోని చేతిలో రాయి. ఇవాళ అట్లా అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవరి మీద పడతాడో, ఎవరి మీద కేసులు పెడతాడో
ఏం చేస్తాడో తెలియనట్టు అయిపోయింది. శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు. ఏ ఇల్లు గులగొడతాడో, ఎవరిని అరెస్ట్ చేస్తాడో, ఈ శుక్రవారం ఏం చేస్తాడో అన్నట్టు తయారైపోయింది రేవంత్ రెడ్డి పాలన. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులలో స్వర్ణయుగం. అసలు ఐటీ ఎంత పెరిగింది, ఇండస్ట్రీ ఎంత పెరిగింది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చాం. ప్రపంచంతో, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణను మణికొండ కాంగ్రెస్ నేత నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వి బాలరెడ్డి హైడ్రా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా వచ్చి షాప్ కూల్చి వెళ్లిపోయిందని, షాప్ కోల్పోయిన మహిళ భవిష్యత్ బ్రతుకును ఎవరు సమర్థించాలని ప్రశ్నించారు. మణికొండ షేక్పేట ఏరియాలో ఎన్నో భవనాలు ఉండగా వాటిని కూడా కూల్చే ధైర్యం హైడ్రాకు ఉందా? అన్యాయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అల్కాపూర్ మొత్తంలో ఏ బిల్డింగ్ కు కమర్షియల్ పర్మిషన్ ఉందో పట్టుకోని చెప్పండి. మీరు గవర్నమెంట్ గా మీరు ఇస్తారు, పర్మిషన్ లేకుంటది. ఓకే, వాళ్ళు ఇచ్చేదండి, ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారు, కింద సెటిల్ వేసినారు. మీరు ట్యాక్స్ తీసుకోకండి, మీరు ట్యాక్స్ ఇవ్వండి. ఈ రోజు ఈ పరిస్థితి కనుక వాళ్ళకు ఆమెకు బర్త్డే అనిపోయినండి, షాప్ నడుపుకుంటుంది, వచ్చి ఈ రోజు వచ్చి హైడ్రా వచ్చింది ఒకటి వచ్చి తీసి వెళ్ళిపోతారా? స్టార్ట్ చేయ. ఇక్కడ కాదు, మణికొండ వెళ్ళాం మొత్తం, లేదంటే షేక్పేట వెళ్ళాం పోయి అడుగులు కొట్టుకుందాం. ఏదో ఒకటి ఒక్కటి చూపించక్కదో, ఒక్క దగ్గర చూపించు. ఈవెన్ జూబ్లీస్ వెళ్దాం, ఒక 36 తప్ప ఎక్కడో ఒకసారి చూపించాలని పిల్లలు. హైడ్రా ఇక్కడ వరకు వచ్చిందా? ఓన్లీ ఈ 4 సెంటర్ వరకు వచ్చిందా? ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఎక్కడో ఒకసారి స్టార్ట్ చేయాలి. మరి ఇక్కడ స్టార్ట్ చేసి కంటిన్యూ చేద్దాం. పడిపోయి వాళ్ళు ఎందుకు 4 ఇంచులు వెళ్ళిపోయారు? దిస్ ఇస్ రైట్? ఇది కరెక్టేనా? అంటే ఏం లేదండి. ఇగో ఎవడో ఒక్కడు బ్లాక్మెయిల్ చేయాలి. ఇక్కడ మనందరూ తెలుసు ఎప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పులు ఎందుకు జరుగుతాయండి? గవర్నమెంట్ వల్ల జరుగుతాయి. గవర్నమెంట్ నీవు ఇవ్వకపోతే ఎందుకు చేస్తారండి? వీళ్ళు ఎందుకు చేస్తారు? పర్మిషన్ చెప్పాలి, నువ్వు ఇది కట్టినావు, ఇది కమర్షియల్ పెట్టినావు, ఇప్పుడు కింద సెటిల్ వేయొద్దు అని చెప్పాలి. అప్పుడే లేదు వేసినాడు, మరి ట్యాక్స్ తీసుకుంటావు. నువ్వు ఎలక్ట్రిసిటీ నువ్వు ట్యాక్స్ దాన్ని కమర్షియల్ తీసుకుంటావు. తీసుకొని లాస్ట్లో ఒక 5 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు కూల కొడతానంటే, తీసేస్తానంటే వాళ్ళు ఎక్కడే పోవాలి? వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి? ఆమె ఎక్కడ పోవాలి? మరి ఇంత అన్యాయం ఏంటండి అసలు? హైదరాబాద్ మణికొండలోని ఆల్కపురి కాలనీలో ఓ దొంగ చేసిన చేష్టలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ఆటోలో వచ్చి పూల కుండీలు, పాల ప్యాకెట్లు, పేపర్లు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ షాకింగ్ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు నగరంలో భద్రతపై ప్రశ్నలు తీసుకొస్తున్నాయి. శ్రీకాకుళంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. శ్రీకాకుళంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత వర్షాలు అందరూ ఓపిక వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫస్ట్ ఈ క్యాంపెయిన్ ఏదైతే గురుశంకర్ గారు నాయుడు గారు మేము ఫస్ట్ టైం యాక్చువల్లీ స్టేజ్ మీద మేము చెప్పాం కూడా, దిస్ ఈజ్ అ నో డ్రగ్స్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఎక్కడో నా చేత కూడా టు బీ ఏబుల్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే శ్రీకాకుళం ఫస్ట్ టైం రావడం జరిగింది. నా సినిమా రాబిన్ హుడ్ అని రిలీజ్ అవుతుందని నితిన్ గారు, తర్వాత రవితేజ గారు, అలాగే మిగతా అనౌన్స్మెంట్స్ నా సోషల్ మీడియా ద్వారా నేను చెప్తూ ఉంటాను.